పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం పుబ్బా నక్షత్రం షష్ఠి తదుపరి సప్తమి మంగళవారం. మంత్రం ఓం ధూం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన దుర్గతి దూరమై సద్గతి ప్రాప్తిస్తుంది. క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ఏ ఒక్క విషయంలోనైనా అయోమయంలో ఉన్న విముక్తి ప్రాప్తిస్తుంది. మంచి మార్గం కనబడుతుంది. పూజా విధానం. ఈరోజు ఉదయాన్నే 9 గంటల్లోపు దుర్గా అమ్మవారి ముందు విప్ప నూనె లేదా నెయ్యి వేసి 2 దీపాలు వెలిగించాలి. అమ్మవారి ముందు గొప్ప సంకల్పం, మంచి సంకల్పం చేసి అక్షింతలు సమర్పించాలి. ఖచ్చితంగా ఆ సంకల్పం మంచిదైతే సిద్ధిస్తుంది. ప్రత్యేకమైన పూజా విధానం. ఈరోజు ఉదయాన్నే 9 గంటల్లోపు చిన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పూజించి సుగంధభరితమైన పుష్పాలు సమర్పిస్తూ సుబ్రహ్మణ్య అష్టకం లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేయాలి. సంతానలోప దోషాలు ఉన్నా, అబార్షన్లు అవుతున్నా లేదా పిల్లలు పుట్టి చనిపోతూ ఉండడం వలన ఈ పూజని ఆచరించడం వలన సంతాన వృద్ధి అవుతుంది, సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో జీలకర్ర గురించి తెలుసుకుంటున్నాం. ఈ కాలంలో అజీర్ణ సమస్య ఉంది. అజీర్ణం ఎందుకు వస్తుందంటే ఎక్కువగా నిద్రపోవడం వలన, ఎక్కువగా కోపం తెచ్చుకోవడం వలన, ఎక్కువగా బాధపడడం వలన. ఇలా ఉన్నవారికి ఆకలి కాక కొంతకాలానికి అల్పాహారం సేవించినా లేదా ఉపవాసం ఉండి పండ్లు తిన్నా కడుపంతా భారంగా, బద్ధకంగా, నిద్ర రాకుండా ఉంటుంది, శక్తి లేకుండా ఇలా ఉంటుంది. కాలక్రమేణా జీర్ణమయ్యే యాసిడ్లు క్షీణిస్తాయి, అది అజీర్ణంగా మారుతుంది. జీలకర్ర వాడడం వలన అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. వాడే పద్ధతి: ఒక గాజు గ్లాస్లో నీళ్లు పోసి దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 5 నిమిషాల తర్వాత సేవించాలి. లేదా నీళ్ళల్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరగపెట్టి ఫిల్టర్ చేసి భోజనం అయిన తర్వాత ఆ నీటిని చప్పరిస్తూ తాగాలి. ఇలా ప్రతిరోజు ఆహారం సేవించాక జీలకర్ర నీటిని స్పూన్తో చప్పరిస్తూ తాగాలి. ఇలా చేయడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే తగ్గుతుంది మరియు క్యాన్సర్ రక్త కణాలని ఉత్పత్తి చేయకుండా ఆపేస్తుంది మరియు యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరస్గా పనిచేస్తుంది. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం సప్తమి ఉంటుంది కావున లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ అమ్మవారి ముందు వీలైతే తామరవత్తులు వేసి దీపం వెలిగించాలి లేదా నెయ్యి వేసి దీపాలు వెలిగించాలి. అనుకూలమైతే తామర పుష్పాలు అమ్మవారి ముందు పెట్టాలి. తదనంతరం కనకదార స్తోత్రం పారాయణం చేయాలి. కనకదార స్తోత్రం చదవలేకపోతే కుంకుమార్చన చేయాలి. ఇలా చేయడం వలన అప్పుల బాధలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.